కల్కి మూవీలో మొదటి నగరం ఏదైతే ఉందో కాశీ, సో దానికైతే వచ్చేసాం అనమాట. అదిగో హియర్ దెర్ ఇస్ ఎ కాశీ. సో అదనమాట కాశీ. సో ఎంత అద్భుతంగా ఈ సెట్ అనేది ఇక్కడ చేశారో చూసాం మనం. కాశీ మొదటి నగరం ఈ మూవీలో పర్టికులర్ గా. సో ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి అసలు దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎలా ఉండబోతుంది ఈ కాశీ నగరం. మన కల్కిలో చెప్పినట్టుగా మొదటి నగరం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కల్కి ఈ సెట్ పర్టికులర్ ఈ కాశీ సెట్ లొకేషన్ లో రాజేంద్ర ప్రసాద్ అవనివచ్చు, అలాగే బ్రహ్మానందం అవనివచ్చు, అలాగే ఆర్జీవి అవనివచ్చు, ఎవరైనా వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే మనం సినిమాలో చూసాము. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే ఇక్కడంతా యూనిట్ భాషలో మాట్లాడుకున్నారు మన మూవీలో చూసినట్టయితే. సో అలాంటి ఈ సెట్ లొకేషన్ గురించి ఒకసారి మనం వెళ్ళి డీప్ గా చూద్దాం, అసలు ఈ సెట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది. కమన్ లెట్స్ గో. హాయ్, ఇక్కడ చూసుకున్నట్టే మనకి కల్కిలో స్టార్టింగ్ సీన్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు శంబాల నుంచి కాశీ వచ్చే సీన్ ఉంటుంది కదా, ఆ వెహికల్ ఎందులో అయితే వెహికల్ తో వస్తారో ఆ వెహికల్ ఇదే అనమాట. ఇది పాత వెహికల్ అనుకుంటున్నారేమో, ఇది పాత వెహికల్ కాదు. కల్కి మూవీలో ఫస్ట్ సీన్ లో వాడే వెహికల్ అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీని డిజైనింగ్ పార్ట్ కానీ అది కానీ చూసుకుంటే వెహికల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చూసుకుంటే ఇక్కడ కాశీ లొకేషన్ ఆ సెట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ లో ఉన్నాం అనమాట. చూడండి ఇక్కడ ఎంత అంటే ఐ మీన్ ఈ లొకేషన్ చూస్తుంటే దాదాపుగా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుంది. అంత విజువల్స్ పరంగా కానీ అది కానీ అంత బాగా చూపించారు. అండ్ ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ మొత్తం ఓవరాల్ అరౌండ్ ఎంత బాగుందో చూడండి. అంటే మనకి పాత నగరాలు ఉంటాయి చూడండి, పాత గోడలు, పాత కట్టడాలు ఏవైతే ఉంటాయో సేమ్ దానికి తగ్గట్టుగా దానికి రిలేటెడ్ గా ఉందన్నమాట. అంత రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు తీశారు అశ్విన్ గారు. అంటే ఆయన డైరెక్షన్ కి మనం మెచ్చుకోవాలి. ఎంత బాగుంది అనేది చూడండి. స్టెప్స్ పరంగా కానీ మొత్తం చెక్కలతో, ధర్మాకోల్స్ తో, వాటితో అన్నిటితో తయారు చేశారు అనమాట. అండ్ మనం ఈ నగరం మీరు చూసారు కదా, సో ఈ నగరాన్ని కాశీ నగరం అని అంటారు మన కల్కి మూవీలో. అంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ పిల్లలు వీళ్ళంతా ఏంటంటే శంబాల నుంచి బయలుదేరి కాశీకి అయితే వస్తారు స్టార్టింగ్. సో అదే అన్నమాట. సో ఇదే అన్నమాట కాశీ మొదటి నగరం, అలాగే చివరి నగరం రెండు ఇదే. అండ్ విజువల్స్ ఎంత బాగుందో, సెట్స్ చూడండి. మాక్సిమం ఈ సెట్ అంటే ఇప్పటికైతే మొత్తం దాదాపు పాడైపోయింది. బట్ నెక్స్ట్ కల్కి 2 టైమ్స్ అయితే మాక్సిమం సెట్ రెడీ అయిపోతుందని చెప్తున్నాను. సో మాక్సిమం ఇప్పటికైతే ఈ సెట్ అయితే దాదాపుగా పాడైపోయింది. అంటే నెక్స్ట్ మళ్ళీ కల్కి 2 టైమ్ కి ఈ సెట్ మొత్తం రెడీ ప్రిపేర్ అవుతుందంట. అండ్ ఈ శంబాల చూసారా, ఇవ్వండి ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇగో ఈ కల్కి ఈ కాశీ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్ లో మొత్తం ఓవరాల్ గా ఇది ఒక హైలైట్ సీన్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ హైలైట్ సీన్ లో మీకు ఒక్కసారి నేను చూపిస్తా చూడండి. ఇది ఎక్కడ పై నుంచి అక్కడి నుంచి అయితే పడిపోతుంది. అక్కడి నుంచి పడిపోయినప్పుడు అక్కడి నుంచి పడిపోతున్న టైంలో ప్రభాస్ వచ్చి ఇది ఈ యొక్క దీన్ని ఉంటుంది కదా, పడిపోతుంటే దీన్ని పట్టుకుని దీన్ని ఆపుతాడు. అటువంటి ఇదనమాట ఇది. సో ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక మూవీలో హైలైట్ సీన్ అని చెప్పాలి. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి ఈ కాశీ సెట్ ఏదైతే ఉందో ఈ కాశీ సెట్ మొత్తం, సో ఈ సెట్ లొకేషన్స్ ఇవన్నీ మీకు వాళ్ళతో వర్కింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా. ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత కాశీ వెళ్తే ఈ ప్రస్తుతం అయితే ఏ విధంగా ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందుగానే మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఆ సెటప్లు నాగేశ్వర గారు చాలా డిజైన్ చేసి అయితే మన ఆర్ట్ డిపార్ట్మెంట్. సో ఈ ఇటువంటి ఆర్ట్ అసలు మీరు ఎక్కడ అంటే కాశీని రిఫర్ చేసుకుని చేశారా, లేకపోతే ఆర్ఎల్స్ వేరే ఏదైనా రిఫర్ చేసుకుని ఈ పర్టికులర్ లొకేషన్? లేదు, కాశీని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా మనకి రియాలిటీకి దగ్గరగా చూపించారు. అవును. సో ఇంత హార్డ్ వర్క్ మాక్సిమం ఎన్ని ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నుంచి ఫీల్డ్ కాబట్టి మాకు టచ్ ఉంటుందండి. సో ఈ కల్కి ఈ కాశీ సెట్ ఉంది కదన్నా, ఇదంతా మీరు ఆర్ట్ డిపార్ట్మెంట్ అని నేను విన్నాను. సో ఈ లొకేషన్ పర్టికులర్ గా అసలు ఇంత కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు ఎలా ఈ రిఫరెన్స్ అట్లా? ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేము చాలా సినిమాలు చేసినాం, దాన్ని బట్టి మాకు వర్క్ చేయడం జరిగింది. నాగేశ్వర గారు పురాతనంలో ఫ్యూచర్ ఎలా ఉంటది అన్న దాన్ని బట్టి మన కాశీ సెటప్ మైండ్ లో పెట్టుకొని దాన్ని చేయడం జరిగింది. సో మీరు అంటే ఎన్ని రోజులు పట్టిందన్న మీకు ఈ సెటప్ అంతా వేయడానికి? దాదాపు 5 months పడుతుంది. 5 months పట్టింది. 5 months ఒక 200 members దాకా వర్క్ చేయడం జరుగుతుంది. అంతమంది కష్టపడితే మనకి సెటప్ జరుగుతుంది. సో ఇక్కడ షూటింగ్స్ టైంలో కానీ అది కానీ అంటే మీకు ప్రభాస్ గారితో కానీ అది ఎట్లా అనిపించింది? మీరు చూసారా ప్రభాస్ గారిని? లైక్ ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా చాలా బాగుంటాడు. సో అండ్ వచ్చేసి బార్ సెటప్ అది. ఓకే. సో ఇంకేంటన్నా ఈ లొకేషన్స్ మళ్ళీ కల్కి 2 కి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఇక్కడే చేస్తారా, లేకపోతే వేరే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా అదే డైరెక్షన్ దాన్ని బట్టి ఉంటది. ఓకే. నాగేశ్వన్ గారితో మీకు వర్కింగ్ ఎలా అనిపించింది? చాలా కూల్ పర్సన్,
చాలా చాలా మంచి వ్యక్తి, డిఫరెంట్ డైరెక్టర్. సో కల్కి ఇంత సక్సెస్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు వేసారు ఈ సెట్స్ అన్ని, మీరు దగ్గర నుండి చూసారు కాబట్టి మీకు ఎలా ఉంది ఆ హ్యాపీనెస్? చాలా బాగుందండి, చాలా హ్యాపీ. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా తీయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ భూతల్లికి ఎంత ఓపిక ఉందో నాగేశ్వర సార్ కు అంత ఓపిక ఉంది, అంత కూల్ మనిషి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.